అందరికీ నమస్కారం అండి. మా నాన్న గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ మా అమ్మని చేసుకోతలకి ఫస్ట్ పెళ్ళి వేరే ఆమెతో పెళ్ళి అయింది. ఆమె మా నాన్నకి నచ్చలేదు. వాళ్ళ నాన్నకి, మా నాన్న వాళ్ళ నాన్నకి ఆమె వద్దు, నాకు నచ్చలేదు, మీరు బలవంతంగా చేశారు అంటే, బలవంతంగా అంటే మా తాతయ్య చెల్లెలు కూతురు అనమాట. మా నాన్నకి మేనత్త బిడ్డ. ఆమె మా నాన్నకి నచ్చలేదు. మా తాతయ్య బలవంతంగా చేసిండు. అయినా సరే నాకు వద్దంటే వద్దు, పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు వద్దు అని మొండి పట్టుబట్టి ఆమెతో ఉండట్లేదు. మళ్ళీ మా తాతయ్య ఆమెతో విడాకులు చేసి మా అమ్మగారిని పెళ్లి చేశారు. మా అమ్మగారిని పెళ్లి చేసిన కొన్నాళ్ళకి మళ్ళీ మా నాన్న బేరం చేస్తాడులేండి. రాతండి బేరాలు ఉంటాయి కదా, రాతండి బేరాలు మీకు చెప్పినా అర్థం కాదు. రాతండి బేరం చేసేది. అలా ఒక కమ్మూరు అమ్మాయి పరిచయం అయింది. కమ్మూరు అమ్మాయి పరిచయం అయ్యి నిన్నే చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని, అలా ఆ అమ్మాయికి చనువయ్యే లోపల మా అమ్మ వాళ్ళిద్దరి విషయం తెలిసి ఆమెతోనే ఉండని మా అమ్మ మా నాన్నతో విడాకులు తీసుకుంది. ఆ అమ్మాయి మైనార్టీ వెళ్ళలేదని చెప్పేసి కోర్టు కేసులు, జైలు, ఇదంతా చాలా జరిగింది. ఆ అమ్మాయిని కూడా వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు మా అమ్మ వదిలేసింది, నువ్వు వద్దని. ఆ అమ్మాయి వదిలేసింది. నాన్న 2-3 సంవత్సరాలు అలాగే ఉండి మేము చిన్నపిల్లలం ఉన్నామని మళ్ళీ సాయిబుల అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయికి, ఆ సాయిబుల అమ్మాయికి అంటే మా పిన్నాకి ఒక కొడుకు, మేము ముగ్గురం. మరి మా నాన్న 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా. అలాగే వెంకటేశ్వర్ల స్వామి అంటారు కదా, 2 పెళ్ళిళ్ళు. నరసింహస్వామి అంటారు కదా, 2 పెళ్ళిళ్ళు. బీబినాంచేరి, సారీ వెంకటేశ్వర్ల స్వామికి బీబినాంచేరి అల్వేల్ మంగ. మరి నరసింహస్వామికి 2 భార్యలు, పేర్లు నాకు సక్రంగా తెలియదు. ఆ కృష్ణుడికి ఇక గోపికలంట, అట్లా ఉంటది. రాముల వారికి పెళ్ళయింది. అట్లా దేవుళ్ళు అనబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మా నాన్న 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు, భార్యలు, పిల్లలు, కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటారా? దేవుళ్ళేనా? పెళ్ళిళ్ళు అయ్యి పిల్లగాళ్ళు పుట్టి సంసారాలు చేసి 2-3 భార్యలుండి గోపికలుండి వీళ్ళు దేవుళ్ళ? మా ఊర్లో తిరుపతమ్మ తల్లి గోపేస్వామి ఉన్నారు. మా ఊర్లోనే పెనగించిపురంలో వాళ్ళు దేవుళ్ళు. ఏంటండి ఇదంతా?